కేంద్రానికి జగన్ జీ హుజూర్ అంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక రెబల్ ఇమేజ్. 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన పోరాటం, ఎంపీల రాజీనామాలు ఆయన్ను ఒక తిరుగులేని ప్రజా నేతగా నిలబెట్టాయి. కానీ కాలక్రమేణా ఆ దూకుడు తగ్గినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం మద్దతు తెలపడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. నాడు హోదా కోసం హుంకరించిన సింహం నేడు కేంద్రం విషయంలో ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. 2019లో బ్రహ్మాండమైన విజయం సాధించడానికి జగన్ చేసిన రాజీ లేని పోరాటమే ప్రధాన కారణం. కేంద్రంలో బీజేపీ ఎంత బలంగా ఉన్నా హోదా విషయంలో ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే అధికారంలోకి వచ్చి నాటి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన కేంద్రంతో ఘర్షణ కంటే సయోధ్య మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళన ఉన్న జగన్ కేంద్రానికి మద్దతు ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇది రాజకీయ అనివార్యతలా లేక పోరాట పటిమ తగ్గిందా అన్న చర్చ మొదలైంది. జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆయనపై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల ప్రభావం ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. పుష్కర కాలంగా సాగుతున్న ఈ కేసుల విషయంలో కేంద్రం ఎప్పుడూ పైచేయి సాధించే స్థితిలో ఉండటం వల్ల జగన్ డిఫెన్స్ లో పడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులు కేసులకు భయపడవద్దు, ప్రజల కోసం పోరాడితేనే సానుభూతి వస్తుంది అని సలహా ఇస్తున్నా జగన్ ఆ సాహసం చేయడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే సువర్ణ అవకాశం జగన్ ముందు ఉన్నా ఆయన దాన్ని వాడుకోకపోవడం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ కేంద్రానికి మద్దతు తెలపడం ద్వారా ఒక గొప్ప రాజకీయ అవకాశాన్ని వదులుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చి ఏపీ ప్రయోజనాల పరిరక్షకుడిగా నిలిచే ఛాన్స్ ఉన్నా ఆయన మౌనం వహించడం బేలతనానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. నాడు హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్ ఇప్పుడు కనీసం విమర్శించడానికి కూడా వెనుకాడటం ఆయన రాజకీయ పతనానికి సంకేతమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రజలెప్పుడు పోరాడే నాయకుడినే ఆదరిస్తారు తప్ప రాజీ పడే నాయకుడిని కాదనేది చరిత్ర చెబుతున్న సత్యం. మరి జగన్ తనలోని పాత యోధుడిని మళ్ళీ మేలుకొలుపుతారా లేదా అలాగే సర్దుకుపోతారా అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సస్పెన్స్. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ కేంద్రానికి మద్దతు తెలపడం సరైన వ్యూహమేనా? కామెంట్ చేయండి.